జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, దానికి ఏం అనుభవం ఉంది, ఏం చేశారు చెప్పండి. ఆయన కక్ష తీర్చుకోవాలి. వచ్చిన కాడి నుంచి ఆడిని అరెస్ట్ చేద్దామా, ఆడిటి మీద దాడి చేద్దామా, లేదా జీడి మీద దాడి చేద్దామా, ఆడిని ఇచ్చేద్దామా, లేదా వాడు మనకి సపోర్ట్ చేయట్లేదా, లేదా వాడిని వేసేయండి. ఇదే కదా వాడు అతని పని. డెవలప్మెంట్ మీద శ్రద్ధ. ఆయన ఇంకొక విషయం చెప్పాలో చెప్పకుండా తెలియదు, కేసీఆర్తో కుమ్మకాయపడమే మాకు అనుమానంగా ఉంది. వచ్చి రావడం ప్రజావేదికి డిమాలిషన్ అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. మన పనులు మన ట్యాక్సెస్ కడితే కదా అది పెట్టారు కదా. దానివల్ల ఏంటి ఉపయోగం, దానివల్ల నష్టం ఏంది అతనికి? ఎందుకు కూల్చాడు? దానికి వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇష్టం లేకపోతే పోలవరం అడుగు ముందు పడిందా, పోలవరం చేయలే, అసలు ఏది చేయలేదండి. అన్ని పడుకోబెట్టాడు. 30 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. మనం విడిపోయిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగింది. ఇతని పాలనలో ఎక్కువ నష్టం జరిగింది. కేసీఆర్తో కుమ్మక్క అయిపోయా. పచ్చిగా చెప్పాలి, కేసీఆర్తో కుమ్మకి కేసీఆర్ ఏం చేస్తా చేశాడు అంతే. మన ఏపీని డెవలప్మెంట్ అవనములు అసలు ఇలాంటి ఎన్ని పనులు ఓళ్ళని సార్ చెప్పాలంటే ఓళ్ళని ఒక పుస్తకం రాయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏ రకంగా కనిపిస్తుందండి? అది చాలా బాగుందండి. గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళ సారా వ్యాపారం, వాళ్ళ భూ కబ్జా అలా కొనసాగింది. ఇప్పుడు అంతా కూడా డెవలప్మెంట్ సైడ్ వాళ్ళ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అలానే బీజేపీ కానీ వీళ్ళంతా కూటమిగా ఏర్పడి ఈ చంద్రబాబు నాయుడు గారు అనే మెయిన్గా వారు ఏం చేస్తా ఉన్నారంటే లాస్ట్ ఇయర్ చేసిన బిఫోర్ గవర్నమెంట్ చేసిన తప్పులు ఒక తప్పు కూడా జరగకుండా హద్దుగా తీసుకొని చక్కగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే అటు రాష్ట్రం మొత్తం కూడా ఇటు వైజాగ్ కానీ అటు కర్నూలు కానీ ఇటు మధ్యంగా ఉన్న ఆంధ్ర రాజధాని కానీ అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి కేంద్రం కూడా సహకారంగా ఇంకా ఎక్కువగా కావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతా ఉందంటే ఇక్కడ బడ్జెట్ అనేది లాస్ట్ గవర్నమెంట్ మొత్తం పాడు చేసింది. రూపాయి లేకుండా చేసి అప్పుల మేళం చేసి దాన్ని వాళ్ళు సర్దుకోవడానికి 1.5 years పట్టింది. దగ్గర 18 months అనుకుంటా. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఆ శక్తి సామర్థ్యాలు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న టీం అంతా కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రజెంట్ అయితే ఏం పొజిషన్ కనపడలేదు పార్టీ. అతను యాక్టివ్గా లేడు కదా, ఏదో వస్తున్నాడు నెలకోసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు. అసెంబ్లీకి కూడా ఏం వెళ్తలేదు. అసెంబ్లీకి వెళ్ళాలి కంపల్సరీగా. నేను గెలిపించిన పులివెందుల ప్రజలకు న్యాయం చేయాలి కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు అసెంబ్లీ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు? నువ్వు అంతే కదా, నీకు ఎమ్మెల్యే నువ్వు రాజకీయాలను తప్పుకోవడం బెటర్. అధికారంలో ఉన్నప్పుడు 175 అన్నాడు కదా, మరి రాలేదు. కనీసం 10% కూడా రాలేదు. ఆ చేతిలో ఉందా అంటే మొత్తం 5 కోట్ల మంది జనం ఓటు ఆయనే చేస్తాడా? అంత ఈజీ ఏం కాదు.